ఇండియాలో బ్రాండెడ్ క్లోత్స్ చాలా ఎక్స్పెన్సివ్. ఒకవేళ మీరు అబ్రాడ్ మూవ్ అవుతుంటే హ్యాపీగా అక్కడికి వెళ్ళి కొనుక్కోండి, చాలా మనీ సేవ్ చేస్తారు. ఇక్కడ వీడియో నేనే పాస్ట్ చేశాను. టామీ హిల్ఫిగర్ ఇండియాలో న్యూజిలాండ్లో ఎంత ప్రైస్ వేరియన్స్ ఉందో మీరే చూడండి. వీడియో ఫుల్గా చూడండి. రెండు కలిపి $75 అయింది. టామీ హిల్ఫిగర్, లూయిస్ విటాన్, ప్రాడా, మైకెల్ కోస్, టామ్ ఫోర్డ్ అంత రేంజ్ కాదు, కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వాడే వెల్ నోన్ బ్రాండ్. ఇక్కడ ఈ ప్యాంట్ చూడండి, $8,000 ఇండియాలో. ఇదే ప్యాంటు సేమ్ టు సేమ్ న్యూజిలాండ్లో 2,500 కన్నా తక్కువ. అరే నీకెలా తెలుసురా అంటారా? నేను న్యూజిలాండ్లోనే ఉంటాను కాబట్టి నాకు ఈ డిఫరెన్స్ తెలిసింది. నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎప్పుడైనా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మూవ్ అవ్వాలనుకుంటుంటే ఇండియాలో షాపింగ్ చేయడం శుద్ధ దండగా. ఈ పోలో టీషర్టు సూపర్ ఉందండి, కానీ ఇండియాలో దీని కాస్ట్ $5,000 అంట. ఇలాంటి టీషర్టే మేడ్ ఇన్ ఇండియా న్యూజిలాండ్లో లెస్ దెన్ $2,000. ఈ వీడియో తీయడానికి పర్మిషన్ ఇచ్చిన అన్నయ్యకి థ్యాంక్స్ ఫర్ పర్మిషన్. ఇంకా వేరే టీషర్ట్లు చూపిస్తాను రండి. అన్ని టీషర్ట్లు మేడ్ ఇన్ ఇండియానేనండి. న్యూజిలాండ్లో కూడా మేడ్ ఇన్ ఇండియా టీషర్ట్లే అమ్ముతారు టామీ హిల్ఫిగర్ అంటే. ఈ టీషర్ట్ చూడండి, సేమ్ టు సేమ్ ఈ టీషర్ట్ నాకుందండి. నేను న్యూజిలాండ్లో ఇండియన్ కరెన్సీతో పోలిస్తే $1,500 కన్నా తక్కువగా కొన్నా, బ్రాండ్ న్యూ. కానీ ఇక్కడ $5,000. రీసెంట్గా ఇండియా వచ్చినప్పుడు విజయవాడలో టామీ హిల్ఫిగర్ షోరూమ్కి వెళ్ళాను. ఇక్కడ ప్రైజులు చూసి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఏ టీషర్ట్ పట్టుకున్నా సరే మోర్ దెన్ $5,000. నాకు అసలు ఇక్కడ కొనాలంటే ఎంత డబ్బులు వేస్టో అర్థమైంది. నేను ఇచ్చే సలహా ఏంటంటే, స్టూడెంట్స్ కానీ, వర్క్ వీసాస్ కానీ ఎవరైనా ఓవర్సీస్ మూవ్ అవుతుంటే ఇండియాలో షాపింగ్ చెయ్యొద్దు. హాయిగా అబ్రాడ్ వెళ్ళి అక్కడ టామీ హిల్ఫిగర్ షోరూంలో షాపింగ్ చేయండి. మీరు చాలా మనీ సేవ్ చేస్తారు. ఇంకా టీషర్ట్స్, ప్యాంట్సే కాకుండా షూస్, చెప్పల్స్ చూద్దాం. ఈ చెప్పలంట $3,600 అంట. న్యూజిలాండ్లో ఎంతో తెలుసా? లెస్ దెన్ $1,000. సేమ్ టు సేమ్ ఈ షూస్ అండి ఇక్కడ $9,000 అంట. న్యూజిలాండ్లో ఎంతో తెలుసా? 3,000 కన్నా తక్కువే, $59. అరే నాకు అర్థం కాదు. టామీ హిల్ఫిగర్ అంటే మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ బంగ్లాదేశ్ ఉంటాయి. ఈ షోరూంలో అన్నీ మేడ్ ఇన్ ఇండియానే, న్యూజిలాండ్లో కూడా మేడ్ ఇన్ ఇండియానే. లాజిస్టిక్స్కి ఎంత అవుతాయి, ట్రాన్స్పోర్ట్కి ఎంత అవుతాయి, ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్, వేజెస్ ఎంత ఎక్కువ న్యూజిలాండ్లో. అయినా కూడా ఇండియన్ ప్రైజులతో కంపేర్ చేస్తే లెస్ దెన్ 50% తక్కువ ఉన్నాయి. ఈ జీన్స్ ప్యాంట్లు అయితే న్యూజిలాండ్లో లెస్ దెన్ $3,000, మ్యాక్సిమం $3,500. అదే ఇక్కడ జీన్స్ ప్యాంట్లు విజయవాడలో టామీ హిల్ఫిగర్ షోరూంలో $10,000 ఉన్నాయి. కావాలంటే మీరు కూడా చూడండి, ఇక్కడ నేను చూపిస్తాను లేబుల్ మీద. 9,990 అంట. న్యూజిలాండ్లో మీకు పెడతాను వీడియో. లెస్ దెన్ $67 అంటే $3,000 హార్డ్లీ. అవుట్ఫిట్స్ అన్నీ టామీనే. ఇది ఇండియాలో $9,000 ఎంత ఉంది, ఇక్కడ $49 అంటే $2,500 ఎంత. ఏదైనా 50% వర్కింగ్ కొంచెం లాంగ్ షార్టే చూసాను.
ఇంగ్లాండ్లో టామీ హిల్ఫిగర్. $30% ఫర్దర్ డిస్కౌంట్. నాకు కలర్ అంటే ఇష్టం. సేమ్ కలర్ ఇండియాలో దగ్గర దగ్గర 7,000 ఉంటాయి, ఇక్కడ 2,500. $40 అంటే 2,000 కదా. 2,000. $40 చాలా ఆప్షన్స్ ఉన్నాయి. టామీ హిల్ఫిగర్ ఇండియాలో కొనొద్దని కాదు, డబ్బులు సేవ్ చేయాలంటే ఇక్కడ తీసుకో. ఇది కూడా 2,000. $30% అంటే దీనికి $160 ఉంది, అంటే $80, అంటే అరౌండ్ 3,500 ఎంత పడింది. 50% డిస్కౌంట్ కాబట్టి. $55. ఇది 50% డిస్కౌంట్. ప్యాంట్లు 30% డిస్కౌంట్. ఇది వచ్చి 49. ఇది చూపించు. $49 అంటే 2,500 డాలర్. లైక్ దట్. $50. ఇది కూడా 2,000. ఇప్పుడు ఇవి తీసుకున్నాము. ఇది ఫర్దర్ 30% డిస్కౌంట్, అంటే $40 పడింది. అంటే ఇది 2,000 పడింది, ఇండియాలో 7,000. ఇది కూడా $38 పడింది టామీ హిల్ఫిగర్, అంటే 2,000 కన్నా తక్కువ. ఇండియాలో 7,000 8,000 ఉంది. ఫుల్ హ్యాండ్స్ కూడా 50% డిస్కౌంట్. చీనో ప్యాంట్స్ ప్రొఫెషనల్. ఇది కూడా 50% డిస్కౌంట్. అంటే ఇది ఫుల్ ప్రైస్ 169 ఉంది, అంటే దాంట్లో సగం, అంటే $80 పడింది. 85. అది కూడా 3,000 డిస్కౌంట్. టామీ హిల్ఫిగర్ ఇవైతే $35. డబుల్. Sir, just one final price for 59.99, down to 37. My friend is taking video of you, not you. Just me. Okay? Right. No worries. Yeah. $37. This is $37. So the total of the two items, $75. అదే 10% వచ్చిందా? Yeah.
అన్ని రెండు టీ షర్ట్లు కలిపి $75. ఓకే. వెనక్కి రెండు కలిపి $75 అయ్యాయి.